యాక్టివిటీ. జపాన్ గానీ ఆర్ ఎనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వీళ్ళల్లో యాక్టివిటీ లెవెల్స్ ని ఎక్కువ ఉండేటట్టు వాళ్ళు అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఓపెన్ జిమ్స్ అంటారు, అంటే ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బయట కానివ్వండి, పబ్లిక్ పార్క్స్ బయట కానివ్వండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ జిమ్స్. పీపుల్ వచ్చి అక్కడే చేసుకోవచ్చు. వాకింగ్ ట్రాక్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, వాక్ చేయొచ్చు. గ్రీన్ బెల్ట్స్ ఆర్ పార్క్స్ వెల్ మెయింటైన్ చేస్తారు అండ్ వెరీ క్లోజ్ టు ద కమ్యూనిటీస్. సో ఇదంతా ప్లానింగ్ తోనే వస్తుంది. ఇన్ని ఊహించుకొని దానికి తగ్గట్టే వాళ్ళు సిటీని డిజైన్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. జపాన్ లో ఇంకొక మంచి పాయింట్ ఏం గమనిస్తారంటే హరాబుచి అంటారు, అంటే కడుపు మొత్తం నిండే వరకు తినరు వాళ్ళు. 80% కాగానే ఆపేస్తారు. టెక్నికల్లీ మెడికల్లీ స్పీకింగ్ అది కరెక్ట్. దాన్ని మనం సటైటీ అంటాము. అంటే మనం భోజనానికి కూర్చున్నాం, భోజనం స్టార్ట్ చేసాం తినడం, ఒక 8 or 9 స్పూన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కడుపు నిండింది మనకి అని చెప్పండి. ఎంతమంది అక్కడ ఆపేస్తారు? ఆపరు. వీ టేక్ ఈవెన్ మోర్ ఫుడ్. అంటే అవర్ బాడీ హ్యాస్ అన్ ఇంటర్నల్ మెకానిజం, ఒక అలారం క్లాక్ లాగా, చాలు ఇంకా తినద్దు అని చెప్పి మనం దాన్ని బైపాస్ చేసి ఎక్కువ తీసుకుంటాం. బట్ జపనీస్ దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు.